సినిమాలో మీకు రావాల్సిన క్యారెక్టర్ ఏదో ఒకటి ఉదయ్ కిరణ్ గారికి వెళ్ళిందని. నాకు రావాల్సిన క్యారెక్టర్ ఉదయ్ కిరణ్కి ఏం వెళ్ళలేదు. యాక్చువల్గా అక్కడ ఏంటి అని అంటే నేను చెప్పాను కదా ఇందాక, నాకు మోడలింగ్ ఫస్ట్ కాంపిటీషన్స్ అవుతున్నాయి అని చెప్పి. సో అలాంటి ఒక కాంపిటీషన్లో ఉదయ్ కిరణ్ నాకు పరిచయం అయ్యాడు. సో దట్ అది బిఫోర్ చిత్రం అసలు అప్పటికి ఉదయ్ కిరణ్ ఎవరికి కూడా తెలియదు. సో తను ఇమ్రాన్ ఖాన్ అని కొరియోగ్రాఫర్ ఉన్నాడు, ఇమ్రాన్ ఖాన్ దగ్గర ట్రైన్ అయ్యాడు కొద్ది రోజులు. సో తను ఆ కాంపిటీషన్కి వచ్చాడు. ఇది హరిహర కళాభవన్లో నేను చెప్పాను కదా నా ఫస్ట్ కాంపిటీషన్ అని చెప్పి. ఉదయ్ కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సో అక్కడ పరిచయం ఉదయ్ కిరణ్ నాకు. సో ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఇద్దరము అవుట్ అయినాం. ఉదయ్ కిరణ్ అవుట్ అయ్యాడు, నేను అవుట్ అయినా. యాక్చువల్గా నేను అవుట్ అవ్వడానికి ఏంటంటే నేను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చివింగం నడిచేటప్పుడు చివింగం ఉండే నా దగ్గర, చివింగం ఉండే. సో దట్స్ రాంగ్ అంట, ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నప్పుడు చివింగం ఉండొద్దు. బిగినింగ్ డేస్ నాకు తెలియదు. మనోడు ఉదయ్ కిరణ్ ఏంటంటే ఒక బొట్టు పెట్టుకున్నాడు ట్రెడిషనల్గా, ఆ స్వెట్కు ఆ బొట్టు అంతా డిస్టర్బ్ అయిపోయి ఇది అయిపోయింది. సో దట్ రీజన్ మేము ఇద్దరం మా బాధలు చెప్పుకుంటున్నాం. ఇట్లా ఇద్దరం పోయినాము బ్యాక్ స్టేజ్లో, మేము ఇద్దరం బాధలు చెప్పుకుంటున్నాం రీజన్స్. ఇంకా కాంపిటీషన్ ఓడిపోయినాక మనం ఎప్పుడు కూడా మనల్ని ఏమంటారు జస్టిఫై చేసుకుంటాం కదా, మన తప్పు కాదు వాడిదే తప్పు అన్నట్టుగా ఒకరిదొకరు జస్టిఫై చేసుకుంటాం. అంటే ఇట్లా ఫస్ట్ షో అయినా కూడా ఎవరైతే జడ్జి వచ్చిర్రో వాళ్ళదే రాంగ్, మనలాంటి వాళ్ళను ఫస్ట్ రౌండ్ల నుంచి తీయడం కరెక్ట్ కాదు, మనకన్నా తోపులా అక్కడ ఉన్నోళ్ళు అది ఇది అని ఇలాంటి డిస్కషన్స్ అవుతుంటాయి కదా. ఆ డిస్కషన్స్లో ఉన్నప్పుడు దానికి ముందు ఏంటంటే మిస్టీరియస్ గర్ల్ అనే ఒక మూవీ అవుతుండే. సో ఆ మూవీలో సెకండ్ హీరోని రిప్లేస్ చేస్తున్నారు వాళ్ళు, మిస్టీరియస్ గర్ల్ ఒక సెకండ్ హీరోని రిప్లేస్ చేస్తున్నారు. అయితే దానికి కాస్టింగ్ డైరెక్టర్ ప్రకాష్ మెహతా అని ఒక అతను ఉన్నాడు. సో తను ఏంటంటే నాకు కాల్ చేశాడు, అప్పుడు ల్యాండ్ లైన్స్ విదిన్ టాడని. సో ఈ కాల్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ 2001 or 2 ఆ టైంలో. అప్పటికి చిన్న ఫోన్స్ కూడా లేవా, నోకియా లేవు అనుకుంటా అప్పటికి, అంటే నా దగ్గర లేకుండా సెల్ ఫోను. సో నాకు ల్యాండ్ లైన్ నెంబర్ ఉండే. సో ల్యాండ్ లైన్ త్రూ కాల్ చేశారు నాకు. కాల్ చేస్తే నేను ఇట్లా షోలో ఉన్నాను, హరిహర కళాభవన్లో షో అవుతుంది అని అంటే నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను అన్నాడు. ఆ షోకి వచ్చిండు. సో మేము అవుట్ కాగానే తను వచ్చిండు. నేను మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు వచ్చి ప్రకాష్ మెహతా అని చెప్పి కార్డు ఇచ్చి, ఉదయ్ కిరణ్ కూడా పక్కన ఉన్నాడు కదా, ఉదయ్ కిరణ్ కూడా ఇచ్చాడు కార్డు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరెవరు ఉన్నారో అక్కడ, అంటే ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేయొచ్చులే అన్నట్టుగా నాతో పాటు ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చారు. సో అక్కడికి నేను ఉదయ్ కిరణ్ ఇద్దరం వెళ్ళినాం ఆఫీస్కి నెక్స్ట్ డే. సో ఉదయ్ కిరణ్ నాకన్నా ముందు వచ్చిండు. సో అక్కడ వెళ్ళినాక ఇంకా కొంచెం మాట్లాడినాక అక్కడ ఏంటంటే సెకండ్ హాఫ్ అంతా కొంచెం లేడీ గెటప్ ఉంటుంది. సో దే వాంటెడ్ సమ్ చాక్లెట్ బాయ్ ఫేస్ అప్పుడు. సో తనుకి కరెక్ట్గా సూట్ అయిన ఉండే ఆ క్యారెక్టర్కి యాప్ట్ అనిపించి, సో ఈ గాట్ సెలెక్టెడ్. అక్కడ మీరేమో మంచి కండలతో మస్కులర్, అప్పుడు గ్రాఫిక్ మిస్టర్ ఇండియా కాంటెస్ట్ కి వెళ్ళే నీకు ప్రిపరేషన్ ఉండే నాది. సో మెయింటెనెన్స్ లో ఉన్నారు. అవును, సో ఆ మ్యాచ్ లుక్ లో ఉన్నారు. అవును. సో ఉదయ్ కిరణ్ సెలెక్ట్ అయ్యారు. ఉదయ్ కిరణ్ గాట్ సెలెక్టెడ్. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. తర్వాత ఇంకా మనకు అక్కడ కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము ఇద్దరము ఎప్పుడు అని అంటే ఆ మూవీ ఇంకా కంప్లీట్ అయ్యి ఆగిపోయింది అనుకుంటుంది. ఫుల్ రిలీజ్ అదేం కాలేదు ఇంకా, అది జస్ట్ షూటింగ్ ఎన్నో డేస్ చేసిర్రు, ఆ తర్వాత అయిపోయింది. తర్వాత హేమద్ అనే అప్పుడు ఫ్రెండ్ నాకు ఇప్పుడు కూడా మంచి ఫ్రెండ్, ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ అయింది తను. అప్పుడు చిత్రం మూవీకి మళ్ళీ మా ఇద్దరిని మళ్ళీ అంటే ఇద్దరం అక్కడ కలుసుకున్నాం మళ్ళీ తర్వాత ఈవెంట్ తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ కలుసుకున్నాం. చిత్రం మూవీకి ఆడిషన్కి, అంటే తేజ సార్ తోటి అప్పుడు రామానంద్ సార్ అని ఉండే, తను కాస్టింగ్ డైరెక్టర్ ఉండే ఆ మూవీకి చిత్రానికి. సో నేను తర్వాత రామానంద్ సార్ దగ్గర ట్రైన్ కూడా అయ్యాను. యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు లేరు సార్. సో అక్కడ మళ్ళీ ఇది మన ప్లేస్ గుర్తు రావట్లేదు, బేగంపేటలో యాత్రి నివాస్లో కలిసాం మళ్ళీ. తేజ సార్ని మీట్ అయినాము. తర్వాత ఉదయ్ కిరణ్ ఈ వాజ్ గుడ్, మనం మాట్లాడుకునే వాళ్ళము. ఇది వివర్ ఇన్ టచ్. చిత్రం తర్వాత కూడా మనసంతా నువ్వే అంతా కూడా టచ్లో ఉండే. బట్ అయితే అంటే ఫ్రెండ్ అంటే పెద్దగా ఇది ఉండేది కాదు, బట్ వి నో ఈచ్ అదర్ అట్లా. అంటే ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకోవడం. సో ఆల్ ఆఫ్ సడన్ మంచి పీక్ టైంలో ఉన్నప్పుడు తెలిసిందే ఉదయ్ కిరణ్ సూసైడ్ కమిట్ చేసుకున్నారని. సో మీకు ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే మీకు తెలిసిన వ్యక్తి ఎవరో పోతేనే, మూవీ స్టార్స్ ఎవరికైనా ఏదైనా అయిందంటే మనం జనరల్గా తెలిసి, అలాంటిది మీతో టచ్లో ఉండి మీరు మాట్లాడుకుని 2-3 times కలిసి
ఐ ఫెల్ట్ వెరీ సాడ్ ఫర్ హిమ్ పాపం, ఎందుకంటే ఒక మంచి ఈజ్ నోబడీ, ఈ వాజ్ నోబడీ. సో అక్కడి నుంచి జీరో నుంచి ఒక మంచి పొజిషన్కి వచ్చి ఈ లాస్ట్ అవుట్. తర్వాత మధ్యలో తనకు మూవీ ఆఫర్స్ రాక పాపం యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఒకసారి సక్సెస్ చూసిన తర్వాత ఒక పీక్స్ వెళ్ళిన తర్వాత వర్క్ వెళ్ళిన తర్వాత పాపము తనకు ఆ సక్సెస్ లేకపోతే వాట్ హీ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. ఇంకోటి చేసిన మూవీస్ అన్ని కూడా హిట్ కాకపోవడము అండ్ ఆల్ దట్ వాస్ టూ మచ్ అని అనుకుంటా. బికాస్ ఆ తర్వాత మనసంతా నువ్వే, ఆ తర్వాత ఎక్కువ ఏం లేకుండే, ఒక్కసారి ఏదో ఒక ఫంక్షన్లో కలిసినాం మేము. తర్వాత ఎప్పుడో ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక ఫంక్షన్లో కలిసినుండే. యూ ఆల్సో వాజ్ అ గెస్ట్ దేర్. సో అప్పుడు ఒక్కసారి కలిసినాము, అప్పుడు నార్మల్గా మాట్లాడుకున్నాము. తర్వాత వెరీ సాడ్ టు హియర్ దట్. ఓకే, కీపింగ్ ఇట్ అసైడ్ అండ్